ఏళ్ల నాటి చెరువదే. రెండేళ్లుగా కురుస్తున్న వర్షాలకు ఆ చెరువుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. 6 ఎకరాల్లో ఉన్న చెరువుకు వరద నీరు బయటికి వెళ్లే మార్గం లేకపోవడం అక్కడి ప్రజలకు పెద్ద సమస్యగా మారింది. ఫలితంగా చెరువు అలుగుపోవడంతో వరద నీరు గ్రామంలోకి చేరింది. ఇక పక్కనే ఉన్న ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ దగ్గర నుంచి అండర్ పాస్ లోకి ఆ వరద చేరడంతో అటు వాహనదారులు ఇటు చెరువు చుట్టుప్రక్కల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం చిన్న గోల్కొండలోని చెరువు చుట్టుప్రక్కల ప్రజలకు సాగు తాగునీటి అవసరాలను తీర్చుతుంది. కానీ గడిచిన 2 ఏళ్లుగా ఈ చెరువు చుట్టూ ప్రక్కల ఉన్నటువంటి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇంతకీ ఈ చెరువుతో ఉన్న సమస్య ఏంటి? వరద నీరు ఎందుకు బయటికి వెళ్లడం లేదు? బయటకు వచ్చిన వరద నీటితో ప్రజలకు వచ్చిన కష్టం ఏంటి? చిన్న గోల్కొండ చెరువు కారణంగా తలెత్తుతున్న ఇబ్బందులపై 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. నగర శివారు ప్రాంతాలకు సంబంధించిన చెరువులు ఇటీవల కురిసిన భారీ వర్షానికి కూడా నిండుకుండలా మారిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ పూర్తి స్థాయిలో వరద నీరు చేరుకోవడంతో ఆ సంబంధించిన చెరువుల నుంచి నీరు అలుగుపోయడంతో చుట్టుపక్కల సంబంధించిన గ్రామ ప్రజలు అదేవిధంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే మనం శంషాబాద్ మండలానికి సంబంధించి చిన్నగుండకొండ సంబంధించిన చెరువు వద్ద ఉంది. గడిచిన కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి చెరువు కూడా పూర్తిగా అలుగుపోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో చూసుకుంటూ కూడా గడిచిన కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి చుట్టుపక్కల సంబంధించిన చెరువు అలుగుపోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక గత ఎప్పుడు లేని విధంగా కొద్ది రోజుల క్రితం కురిసిన వర్షానికి అయితే చెరువు అలుగుపోయడంతో ఇట్స్ ఓఆర్ఆర్ రింగ్ రోడ్ సంబంధించిన రోడ్డు సర్వీస్ రోడ్డు కూడా పూర్తిగా మునిగిపోవడంతో రాకపోకలతో పాటు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము అని చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వాస్తవానికి చిన్న గోల్కొండ సంబంధించిన చెరువు ఎంత విస్తీర్ణంలో ఉంది, ఏం జరిగింది, అలుగుపోయడానికి కారణం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్థానికులు చెప్పండి, ఎందుకు ఎప్పుడు లేని సమస్య మీ ప్రాంతం చెరువుకు వచ్చింది? అండర్ పాస్లు ఒక 3 కట్టిరు ఈ ఏరియాలో. మా దగ్గర ఒక 1/2 కిలోమీటర్ దూరాన్నే 3 కట్టిరు. ఆ 3 ఫెయిల్గా కట్టిరు. అంటే వాటరు ఎక్కడైతే ఎక్కువ పోతుండేనో ఆ ప్రాంతాలలో కట్టిరు సార్. అవి కట్టకామల పోయిన 2 ఏళ్ళ కంటే క్రితం 2 ఏళ్ళ అవతల కొంచెం అప్పుడు కూడా ఇట్లే వచ్చినాయి నీళ్ళు. టోల్గేట్ సర్కిల్లో దాదాపుగా ఒక 2.5 నుంచి 3 ఫీట్లు ఎత్తు కింది నుంచి లేపారు. అయితే పైనుంచి లేపడానికి ఇంకా ఎత్తు లేపడానికి వీలు లేకుండా పోయినందుకు జనాలకు తక్లీఫ్ అయిపోయింది అన్నమాట పోవడానికి. ఆ నీళ్ళు ఉండుకామలా ఆ తక్లీఫ్ ఉండుకామలా ఇప్పుడు అధికారులు కూడా 10-15-20 రోజుల కింద కొంచెం నీళ్ళు కూడా తీసిండ్రు సార్. ఇక్కడ తీసినా కానీ ఇంకా కొద్దిగా ఎక్కువనే అయినాయని ఇవాళ హైడ్రా కమిషనర్ సార్ కూడా వచ్చిండు, రంగనాథ్ సార్. ఆయనకు కూడా అంత వివరించారు గ్రామస్తులు. కానీ వాస్తవానికి చెరువు ఎన్ని ఎకరాలు ఉంటుంది? మా విలేజ్కి సంబంధించిన భూమిలో మాత్రం 6 చిల్లర ఎకరాలే సార్. అది ఇంకా అవతలది కూడా దీని కిందికే వస్తుంది కదా సార్. అక్రమ నిర్మాణాలు ఉన్నాయి చెరువు చుట్టుపక్కల? లేవు సార్ వాళ్ళు అనుకుంటున్నారు అట్లా. కానీ 40 సంవత్సరాల కింద ఏదైతే కట్టిరో అదే ఉండేది. దాని మీద మాత్రం కొంచెం చేయించంత అది సిసి రోడ్ వేసిండ్రు. ఇప్పుడు హైడ్రా కమిషనర్ మీ దగ్గరకు వచ్చిండు, ఇక్కడ పరిశీలించారు, ఏం చెప్తారు మీ శాశ్వత పరిష్కారం కోసం? ఇప్పుడు మనం నిర్ణయాలు తీసుకునేది ఉండదు. మీరు ఏ సమస్యలు చెప్తారో ఆ సమస్యలకు తగ్గ అధికారులు ఉంటారు. నేను ఒక 10 రోజులలో మీ అందరితో మీటింగ్ పెడతా. ఇది ఒకటే కాకుండా అన్ని సమస్యలకు తగ్గ అధికారులను పిలిపిస్తా. ఆ రోజు మాట్లాడి అన్ని నిర్ణయాలు తీసుకుందాం. ఆ ఇంజనీర్లు కూడా వస్తారు. అప్పుడు ఏమున్నాయో ఆ నక్షలు కూడా తీసుకొని వస్తారు. ఇప్పుడు కూడా దీన్ని ఎట్లా అయితే పరిష్కారం అది కూడా చూద్దామని సారు చెప్పింది సార్. హైడ్రా కమిషనర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక్కడ మా రోడ్లు మునిగిపోతున్నాయి. సంగూడెం చిన్న గోల్కొండ అండర్ పాస్ కింద మొన్న ఆర్టీసీ బస్సు మునిగిపోయింది. దాంట్లో ఇంచుమించు ఒక 40 మంది పిల్లలు, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు ఉండే. వాళ్ళని మా ఊరు యువకులందరూ కలిసి వాళ్ళని కాపాడడం జరిగింది. ఆ విషయమే మేము హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ గారితో కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారు ఈరోజు వచ్చి చెరువు కట్టను, మన ఔటర్ రింగ్ రోడ్డు అవన్నీ పరిశీలించడం జరిగింది. వాళ్ళు సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యకు ఒక పరిష్కారం, ఒక 10 రోజుల్లో ఈ సమస్యకు ఒక పరిష్కారం ఇచ్చి మళ్ళీ మా అందరినీ కలుస్తామని చెప్పారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కూడా మా గ్రామం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అక్రమ నిర్మాణాలు ఏమీ లేవు, కానీ ఔటర్ రింగ్ రోడ్ కట్టడమే, అది ఏదైతే కాలువ వస్తుందో ఆ కాలువ ఏరియాలో డౌన్లో కట్టిరు. ఔటర్ రింగ్ రోడ్ టోల్ గేట్ కట్టడమే తప్పు ప్లేస్లో కట్టిరు. అది అంతేగాని చెరువులో అక్రమ నిర్మాణాలు పెద్ద ఏం లేవు. కొంచెం మట్టి పోసిరు, అది పెద్ద ఇష్యూ ఏం కాదు. ఆ ఔటర్ రింగ్ రోడ్ కట్టే విధానంలో తప్పు ఉంది. అది దానివల్లనే ఇక్కడ తీసిరు ఆల్రెడీ. ఇంతకంటే ఎక్కువ నీళ్ళు పోవు కదా, ఆ నీళ్లు పోతున్నాయి. కాకపోతే ఏదైతే టోల్ కట్టిరో ఆ టోల్ కట్టిన ప్లేసే కరెక్ట్ లేదు.
ఆ ప్లేస్ వల్లనే ఇవన్నీ ఇబ్బందులు, లేకపోతే ఇక్కడ సమస్య ఏమి ఉండదు. మా ఊరు చెరువు ఇంచుమించు 55 సంవత్సరాల కింద అలిగెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు గ్రామంలో ఫస్ట్ 55 సంవత్సరాల తర్వాత చెలుగారికి వెళ్తే దాని చెరువు కట్ట తెంపుతామంటే మాకు కొంచెం బాగలేదు కాబట్టి మేము హైడ్రా కమిషనర్ గారిని కలవడం జరిగింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా స్వానుకూలంగా స్పందించారు. జనాలకు ఇబ్బంది అవుతుందంటే దీనికి తీయడానికి మేము గ్రామస్తులమంతా ఒప్పుకున్నాం. ఓఆర్ఆర్ రింగ్ రోడ్డుకు ఏదైతే ఎగ్జిట్ 15 నెంబర్ ఉందో ఆ ఎగ్జిట్ 15 నెంబరు టోటల్గా వాటర్ వచ్చే ఏరియాలో చెరువుకు ఏదైతే సోర్సెస్ ఉన్నాయో ఆ రోడ్లోనే ఆ దారిలోనే ఈ ఒక ఎగ్జిట్ 15 నెంబర్ టోల్ గేటు ఏర్పాటు చేశారు. అన్ని దారుల నుంచి వచ్చే రోడ్లని డౌన్ చేసి కట్టడం వల్ల ఆ డౌన్లోకి చెరువు నిండి ఓవర్ఫ్లో బ్యాక్వర్డ్ అవుతుంది. హైడ్రా కమిషనర్ గారు ఇక్కడ వచ్చేసి ఈ యొక్క పరిస్థితులను పర్యవేక్షించారు. దాని గురించి కొన్ని ఈ వారం రోజులల్లో ఏదైనా సానుకూలంగా స్పందించి ఏదైనా పరిష్కారం చేస్తామని మాకు హామీ ఇచ్చి వెళ్ళాడు. నెల క్రితం ఫస్ట్ వర్షాలు వచ్చినప్పుడు సంగిగూడ చౌరస్తా నుంచి బ్రిడ్జ్ నిండింది సార్. అక్కడ బ్రిడ్జ్ నిండిన తర్వాత మేము హైడ్రా వాళ్ళకు పై వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే హైడ్రా వాళ్ళు స్పాట్లో వచ్చిండ్రు. ఐఆర్బి ఈ యొక్క టోల్గేట్ ఇన్ఛార్జ్ వాళ్ళు కూడా వచ్చిర్రు. వచ్చి అడావిడి చేసి అక్కడ వచ్చి నిలబడి ఫోటోలు దిగి వెళ్ళిపోయారు. ఇప్పటిదాకా కూడా స్పందించలేదు. డబ్బులు కంప్లీట్ చేయగానే రంగనాథ్ సార్ వచ్చింది ఇప్పుడు ఈ రోజు ఇక్కడికి. ఆయన వచ్చేసి వాళ్ళకి సహకారం కోసం ఈ చెరువును ఏదో విధంగా చేయాలన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. మేము అది కాదు సార్, అక్కడ వాళ్ళు చెరువులో మొత్తము కన్స్ట్రక్షన్ చేసి కమర్షియల్గా మట్టి పోసి లెవెల్ చేసుకొని చెరువు హైటును తగ్గించేసారు. చెరువు హైటును తగ్గడం వల్ల బ్యాక్ వాటర్ అయ్యి రోడ్డు పైకి పోతున్నాయి. వాటిపైన చర్య తీసుకోవాలని కోరుకున్నాం. రంగనాథ్ సార్ కూడా అదే చెప్పినాము, చేస్తానని చెప్పింది సార్. ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలనే కోరుకుంటున్నాము. డే నైట్ వర్షం చినుకులు పడ్డాయంటే మీ యొక్క సిబ్బందిని ఇక్కడ పెట్టాలి. తెలియక వచ్చి ప్రాబ్లం జరుగుతుంది. నైట్ 1 గంటలకు 2 గంటలకు కార్లలో వచ్చిన వాళ్ళు బండిలో ఇరుక్కుపోయారు 3 గంటల రాత్రి. వాళ్ళు దిగడానికి భయపడుతున్నారు ఎంత లోతుందో అని చెప్పి. మేము గ్రామస్తులము మా ఊరు అబ్బాయి రైతు అక్కడికి వెళ్ళి అతను చూసి అందరికి ఇన్ఫర్మేషన్ అతనికి పోయి ఆ కారును బయటికి తీసినాం. కారును బయటికి తీసి ఆయన కారు రిపేర్ చేసే లోపల ధన్మన్ వచ్చేసి బస్సు కూడా అక్కడ ఇది అయిపోయింది. అందులో నుంచి 60-70 మంది స్కూల్ పిల్లలు ఒక 40 మంది దాకా ఉన్నారు. ప్యాసింజర్ కూడా మిగతా వాళ్ళు అంత రైతులు కలిపి ఒక 70 మంది వరకు ఉన్నారు. దిగడానికి రాని పరిస్థితి, మనిషి మునిగిపోయే లోతు అది వాటర్లో. అయినా కానీ స్పందించట్లేదు. ఐఆర్బీ వాళ్ళకి కాల్ చేసినాం, రావట్లేదు. ఏం చేయాలి సార్? ఇది తక్షణం దీన్ని చర్య తీసుకొని మా సమస్యల ప్రాబ్లం మొత్తం క్లియర్ చేయాలని చెప్పి కోరుకుంటాం సార్. మేము మాకు రైతులందరికీ ఇదే ఉన్నది. మేము పోయేది 4-5 కిలోమీటర్లు. 4-5 కిలోమీటర్లు పోనీకే మాకు చాలా ఇబ్బంది ఉన్నది. ఇక్కడ ఏదైనా మార్గం చేయాలి, పైపులు వేసే మార్గం చేయాలి సార్. పోవడానికి ఇబ్బంది అవుతుంది. చాలామంది రైతులు ఉన్నారు. నైట్లో పూలు ఉంటాయి, గులాబీ తూర పూలు తెంపడానికి ఇబ్బంది అవుతుంది, రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. ఏదైనా హెల్ప్ చేయండి. పైపులు వేస్తే మాకు కొంచెం తగ్గుతుంది, ఇబ్బంది తగ్గుతుంది. కొంచెం ప్లీజ్ కమిషనర్ దృష్టి తీసుకుపోయినా, కమిషనర్కు లెటర్ ఇచ్చినాం. ఇరిగేషన్ వాళ్ళు కొంచెం సార్ వాళ్ళు వచ్చినారు, మా చేస్తున్నారు. రాకపోకలకు ఇబ్బంది ఉంది రైతులకు పోవడానికి. ఈరోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్ మిశ్రా గారు ఇక్కడ రావడం జరిగింది పెద్దగొల్కొండ జంక్షన్ దగ్గరికి. అక్కడ మేము వినతి పత్రం కూడా ఇచ్చాము. సార్ యాక్షన్ తీసుకుంటామన్నారు. అదేవిధంగా ఇరిగేషన్ మేడం వారికి కూడా లెటర్ రాశాము. వాళ్ళకు కూడా లెటర్ సబ్మిట్ చేయడం జరిగింది. ఇది ఎంత తొందరగా అయితే అంత తొందరగా యాక్షన్ తీసుకుంటే మా రైతులకు మేలు చేసిన వాళ్ళు అవుతారు మీరు. ఈ విధంగా మేము తెలియజేయడం జరుగుతుంది. చిన్నపాటి వర్షం పడితే ఔటర్ రింగ్ రోడ్ సంబంధించిన ఎగ్జిట్ పాయింట్లు నీటి కుంటలుగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన కొద్ది రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి ఆ చిన్న గోల్కొండ ఎగ్జిట్ నెంబర్ 15 వద్ద కూడా భారీగా వరద నీరు చేరుకోవడంతో ఇటువైపుగా రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి కనిపిస్తుంది. సరిగ్గా 3 రోజుల క్రితం ఒక బస్సు, స్కూల్ పిల్లలకు సంబంధించిన బస్సుతో పాటు అంబులెన్స్ కూడా ఇదే రహదారిలో వరద నీటిలో చిక్కిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. స్థానికులు గమనించి వరద నీటిలో చిక్కున్న వారందరినీ కూడా కాపాడే ప్రయత్నం చేశారు. కానీ వాస్తవానికి దీనికి ఓవరాల్ ఎగ్జిట్ ఎక్కడైతే 15 నెంబర్ ఉందో దీనికి సంబంధించి 3 అండర్ పాస్లు నిర్మించారు. ఇటువైపు నుంచి అటువైపు, అటువైపు నుంచి ఇటువైపు వచ్చే వాహనదారులు కావచ్చు, చుట్టుపక్కల సంబంధించిన గ్రామీణ ప్రజల కోసం కూడా ఈ ఎగ్జిట్ వేలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ నిబంధనలకి విరుద్ధంగా ఇటు ఈ ఓవరాల్ సంబంధించిన టోల్ ప్లాజాలు ఏర్పాటు చేయడంతో దీనికి ఎగువగా ఉన్న చెరువులు నిండిపోవడంతో కూడా ప్రస్తుతానికైతే అవి అలుగుపోరి ఆ తర్వాత వరద నీరంతా కూడా ఈ ఎగ్జిట్ పాయింట్ ఎక్కడైతే అండర్ పాస్లు ఉంటే వాటి వద్దకు చేరుకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 3 రోజుల క్రితము ఇక్కడ స్కూల్ బస్సుతో పాటు అంబులెన్స్ కూడా చిక్కుపోవడంతో అర్ధరాత్రి సమయంలో స్థానికులు గమనించి ఆ బస్సులో ఉన్న వారిని, అదేవిధంగా కారుల్లో చిక్కున్న వారందరినీ కూడా సురక్షితంగా బయటకు తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిసారి వర్షం పడితే ఇటు ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాలకు సంబంధించిన ఎగ్జిట్ పాయింట్లు ఎక్కడైతే అండర్ పాస్లు ఉంటే అక్కడ తీవ్ర వరద నీరు చేరుకోవడంతో ఆ చుట్టుపక్కల సంబంధించిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రవితో కలిసి కిరణ్, 10 టీవీ, శంషాబాద్.